రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మిగిలిన వారికి అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి నిర్వహించి వేల సంఖ్యలో టీచర్లను భర్తీ చేస్తాము. ఈ రెండు కూడా మీరు అమలు చేయాలి. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోవడం, మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వకపోవడం. ఎందుకు ఓటేయాలి అని నిరుద్యోగులు ఆలోచించారు. 4,000 రూపాయలు నెలకు ఎన్ని కోట్లు బకాయి పడ్డావో మీరు ఆలోచించి, ఒక్కొక్క నిరుద్యోగికి ఇవాళ దాదాపు 50,000 పైగా బకాయి పడ్డ నీకు ఈ నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలి? అరచేతిలోనే మొత్తం వైకుంఠం చూపించి గెలవాలి కాబట్టి ఏదైనా ఆల్ ఫ్రీ అన్నట్టు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తామని చెప్పారు. దాన్ని ఊసలేదు ఇప్పటివరకు. అది సాధ్యం కాదని తెలిసి అయినా ఓట్ల కోసం, ఉద్యోగుల ఓట్ల కోసం మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తున్నాం. అది హిమాచల్లో చెప్పారు, నమ్ము అక్కడ సర్వీస్లో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా ఓపీఎస్ వస్తుందని చెప్పి ఓటేసి గెలిపిస్తే ఇప్పటి దిక్కు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగులు ఈ రకంగా మోసం. డిఏలు దాదాపు ప్రతి 6 మాసాలకు డిఏ. ఇప్పుడు ఎన్నికలు ఏడాది పూర్తయింది. మీరు ఇచ్చిన హామీలే. మైనార్టీలకు మీరు రాయితీలు ఇవ్వాలంటే మైనార్టీ కార్పొరేషన్లు, మైనార్టీ కమిషన్ల ద్వారా రాయితీలు ఇచ్చుకోండి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పారు. కానీ రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. తగుదునమ్మా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్య, మతాల మధ్యలో చిచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీ అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు బీసీ. అన్నాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నారు. ఇది రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పే రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లిం అందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీలో పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా? బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారు. హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారు. మేధావి వర్గాన్ని, ముఖ్యంగా విద్యార్థులను, నిరుద్యోగులను, అధ్యాపకులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీచర్లు ముఖ్యంగా 317 జీవో ద్వారా ఎంత అరణ్య రోదనగా మారిందో. మీరు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, 50,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. న్యాయబద్ధంగా మాకు ఇక్కడ రావాల్సింది మనం ఎక్కడో అడిపాలు చేశారని దాదాపు కొన్ని 50 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఆనాడు ఉద్యమించి నిలబడ్డది కలిసి ఆ రకంగా మద్దలిపింది టీచర్స్ వర్గానికి. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, చివరికి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా జైలు పాలైంది బండి సంజయ్ గారు. 317 జీవో. టీచర్లు మీకు న్యాయం జరగాలంటే ఇవాళ ఖచ్చితంగా దీనికోసం కొట్లాడే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉంటే అది సాధ్యం. కాబట్టి ఈ రకంగా మరి ఆ దరఖాస్తులు పరిష్కారం కావాలన్నా, డిఏ పెంపుదల కావాలన్నా, మరి పిఆర్సీ రావాలన్నా ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే ప్రశ్నించే గొంతుకలు నేను. దీనికి ఎవరు కొట్టేసినా రేవంత్ రెడ్డి గారికి ఊడిగం చేసే వాళ్ళే గెలిస్తే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎక్కడ పోయినారు? ఏమేమి తప్పితే ఎవరైనా మాట్లాడారా ఈ అంశాల మీద? రేపు మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డికి ఆయనకు ఊడిగం చేస్తారు తప్పితే టీచర్లకు కానీ, గ్రాడ్యుయేట్లకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు న్యాయం చేయడు, నోరు విప్పడు. ఆయన విద్యాసంస్థ కాపాడుకోవడానికే తెర మీదకి వచ్చాడు తప్పితే మొత్తం ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఏ రకంగా ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తారు. దయచేసి ఇద్దరు మరి కొమరయ్య గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో అనుబంధం ఉన్న వ్యక్తి సంవత్సరాలుగా వారిని బరిలో బీజేపీ టీచర్ సభ్యులుగా పెట్టాను. అంజలి గారు వారు కూడా వారి కుటుంబంతో కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు వచ్చే జీతాన్ని కూడా మా ఇద్దరు ఎమ్మెల్సీలు అటు టీచర్ల భవిష్యత్తు కోసం పిల్లలు చదువుకునే పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిగా వెచ్చిస్తామని హామీ ఇస్తారు. వాళ్ళు కావాలన్నా వాళ్ళు కోట్లకు పడగలెత్తి అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడడానికి తెర మీదకి వచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళని